నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో ఈరోజు ఏదైతే చూసుకుంటే నిన్న స్మితా సబర్వాల్ గారు దివ్యాంగులపై అనేక విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే చూసుకుంటే వాళ్ళకున్న రిజర్వేషన్ రద్దు చేయాలంటూ కూడా వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. మనం మాట్లాడుతున్న ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి పాషం యాదగిరి గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారులు. సార్, మీరు కూడా చూశారు నిన్న ఏదైతే ట్విట్టర్ వేదికగా దివ్యాంగులను ఉద్దేశించి కొంచెం రాంగ్గా మాట్లాడారు ఏదైతే ఐఏఎస్ గారు. సో మరి ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు దీనికి? ఇప్పుడు అంగవైకల్యం ఉన్న వాళ్ళకు చాలా జ్ఞానం ఉంటుంది. ఒక్క అంగం పోయింది అనుకోండి, ఇంకా తక్కిన అంగాలన్నీ చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి. అందుకనే హెలెన్ కెల్లర్ కావచ్చు, బ్రెయిలీ కావచ్చు, బ్రెయిలీ తయారు చేసిన బ్రెయిలీ కావచ్చు, అన్నా సలివన్ కావచ్చు, అదేవిధంగా జోసెఫ్ హ్యాకింగ్ కూడా మనం చూస్తున్నాం కదా, ఎంత పెద్ద మేధావి అయిన మ్యాథమెటిక్స్లో. అందుకని ఆయన 2008లో చనిపోయాడు పాపం. అటువంటి మేధావులు తెలుసా? మీ ఐఏఎస్లో ఒకరు చూపించండి, జోఫన్ స్టీగ్లా ఒకరు చూపించండి, ఒక హాకింగ్ చూపించండి, మీ దాంట్లో ఒక అన్నా సలివన్ చూపించండి. ఆమె అన్నా సలివన్ మీద 8 సినిమాలు వచ్చినాయి, ఐ ఫేర్ లేడీ అని. చూపించమని వాళ్ళను ఏమి తెలియదు వీళ్ళకు. జోకర్లు వీళ్ళంతా, ఐఏఎస్లు బ్రోకర్లు, జోకర్లు, రాజకీయ నాయకులు పెద్ద దొంగలు అయితే వాళ్ళ మూతి నాక్కుంటా తిరుగుతారు వీళ్ళందరూ. అంతే తప్ప వీళ్ళు ఏం నిజాయితీ ఉన్నోళ్ళు కాదు. ఒక జోక్ చెప్తా, ఐఏఎస్ వాళ్ళు ఎంత జోకర్లు ఉంటారు అనేది. వాడు కొత్తగా కలెక్టర్ అయ్యిండు, అడిగిపోయిండట. అడిగిపోతే పులి ఎదురైందట. పుదురై గర్జించుతుందట. వాడు అన్నాడట, నువ్వు గర్జిస్తే నేను భయపడతా అనుకుంటున్నావా? యూ కెనాట్ స్కేర్ మీ బై రోరింగ్. నువ్వు గర్జించి నన్ను భయపెట్టలేవు. ఐ డోంట్ బిలీవ్ యు ఆర్ ఎ టైగర్. నువ్వు టైగర్ అని నేను నమ్మను. ఎప్పుడు నమ్ముతానంటే, యూ ప్రొడ్యూస్ ఏ సర్టిఫికేట్ ఫ్రమ్ రెవెన్యూ ఆఫీసర్ దట్ ఐఎమ్ ఎ టైగర్. నేను టైగర్ అని ఒక ఎంఆర్ఓ దగ్గర నుంచి సర్టిఫికేట్ తెచ్చుకో, అప్పుడు నమ్ముతానట. అటువంటి జోకర్లు ఉంటారు ఐఏఎస్ వాళ్ళు. కాబట్టి వానికి పులి సంగతి తెలియదు, మేక సంగతి తెలియదు, ఏ సంగతి తెలియదు. వాళ్ళు జోకర్లు. కాబట్టి ఈమెను అడగాలి, మీ ఐఏఎస్లు అందరూ జోకర్లు. ఒకటి ఐఏఎస్ వాళ్ళకి చెప్పాలి, మీరు నిజంగానే ఆమెను వెనకేసుకొస్తే, మీరు చర్య తీసుకోకపోతే, ఆమెను మీ సంఘం నుంచి బహిష్కరించకపోతే, అప్పుడు మీరందరూ కూడా ఆమెతో పాటు నేరస్తులే, సహనేరస్తులే, మీరు జోకర్లే అని నేను నమ్ముతాము. మీరు ఆమె మీద చర్య తీసుకునే దాకా మేము జోకులు చెప్పుకుంటూనే పోతాం. ఈ జోకర్ ఐఏఎస్ జోకర్ల మీద జోకులు పేలుతూనే ఉంటాయి. చర్య తీసుకోండి, మీ మీద జోకులు ఆగిపోతాయి. కానీ ఏమంటున్నారంటే సార్, కొంతమంది దివ్యాంగులు తప్పుడు సర్టిఫికెట్లతోటి ఇట్లా ఈ ఐఏఎస్ ప్రిపరేషన్కి, సివిల్ సర్వీస్ దానికి వస్తున్నారని చెప్పేసి కూడా ప్రధానంగా చెప్తున్నారు. అంటే ఆ ఉద్దేశంతోనే చెప్పినా అని చెప్పి కూడా అంటున్నారు. ఏమంటారు? ఆమె కళ్ళు లేవు. ఐఏఎస్ వాళ్ళు ఎట్లా వస్తారు? గుడ్డోళ్ళు మన గుడ్డి కన్ను తీసుకొని వస్తారా? కుంటోడిని తీసుకొని వచ్చిండా? చెప్పమని ఆమెను. బుద్ధి లేనిది ఒక్కడు కూడా పోలేదు. అట్లా మళ్ళా మాట్లాడుతుంది ఆమె. కుంటోడు చేయలేదని తీసుకొస్తారా సర్టిఫికేట్? తెమ్మనండి. కుంటోడు అని తెస్తారా? తేడు. ఐఏఎస్కి వస్తుండొచ్చు, నువ్వు అటువంటి దానివి కావచ్చు, నువ్వు మెదడు లేని దానివి కావచ్చు, నువ్వు అట్లా తీసుకొచ్చినావు, మెంటల్లీ హ్యాండిక్యాప్లో తెచ్చినావు. ఎవ్వరు తేలేరు. ఎక్కడ జరిగింది చెప్పమనండి. ఎక్కడ జరిగిందేమో, ఎక్కడ జరగలేదు. ఐఏఎస్లోనే జరుగుతుంది, బయట ఎక్కడ జరగదు. ఆమె కేడ్కర్ ఐఏఎస్ ఆమెనే కదా, ఐఏఎస్లోనే జరుగుతుంది. కాబట్టి మెదడు లేనోళ్ళు, గుండె లేనోళ్ళు, ఆత్మ లేనోళ్ళు, ఎన్నుపూస లేనోళ్ళు, అదేవిధంగా నాలుక లేనోళ్ళు ఎవరు వస్తారంటే, అక్కడికి వచ్చేటోళ్ళు బ్రెయిన్లెస్ వండర్స్, హార్ట్లెస్ వండర్స్, స్పైన్లెస్ వండర్స్, టంగ్లెస్ వండర్స్, సోల్లెస్ వండర్స్. వాళ్ళు ఐఏఎస్లు అవుతారు. ఈ 5 లేనోళ్ళు ఐఏఎస్లు అవుతారు, 5 లేనోళ్ళు మంత్రులు అవుతారు. ఈరోజు అంటే రౌండ్ టేబుల్ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది సార్. ఎవరైతే దివ్యాంగులు అందరూ కలిసి వాళ్ళు కొంచెం బాధల్లోనయ్యి ఈరోజు ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా చూశారు. సో మరి వాళ్ళకి ఎట్లాంటి, మీరు కూడా ఉన్నారు, ఎట్లాంటి మద్దతు ఇవ్వబోతున్నారు? మేము సంఘీభావం చెప్తూనే ఉన్నాము, వాళ్ళకి ఇంకా సంఘీభావం చెప్తూనే ఉంటాము. ఐఏఎస్ ఆఫీసర్లు దిగొచ్చి వాళ్ళ సంఘం వాళ్ళు ఈమెను అక్కడి నుంచి బహిష్కరించే దాకా చెప్తూనే ఉంటాం. ఆ పక్కనే ఉంది కదా సీఎం, ఆ పక్కనే ప్రజాభవన్ పక్కనే ఉంది కదా, వాళ్ళ ఆఫీసర్స్ క్లబ్ ఉంది కదా, వాళ్ళు అక్కడ చెప్పమనండి, మేము వీళ్ళను సంఘం నుంచి తీసేసినాము అని చెప్పమనండి. అప్పుడు నమ్ముతాం. నమ్మకపోతే వాళ్ళ మీద జోకులు చెప్పుకుంటూ పోతుంటాము. వీళ్ళ మీద జోకులు చెప్పడం ద్వారా వికలాంగులకు, దివ్యాంగులు అందాం, వాళ్ళకి చెప్తూనే ఉంటాము. ఈమె స్మితా సబ్బల్వాల్ అంటే, సబ్బల్ అంటే గడపార. ఎందుకంటే గడపార తీసుకొని కన్నాలు పెడతారు కదా, ఈమె కన్నం వేస్తుంది. అందుకని పేరు స్మితా సబర్వాల్ కాదు, స్మితా సబ్బల్వాల్. ఈమె నైతిక దివ్యాంగురాలు. అంటే నైతికంగా ఆమె హ్యాండిక్యాప్డ్, నైతికంగా ఆమె మోరల్లీ హ్యాండిక్యాప్డ్ ఆమె. అది ఒకటి ఉన్నది. నువ్వు స్మితవైతే మా దివ్యాంగుల అస్మిత అంటే ఆత్మగౌరవం, దివ్యాంగుల ఆత్మగౌరవం, దివ్యాంగుల అస్మితను కాపాడుతాం. ఈ స్మితని ఇంటికి పంపించేస్తాం. థ్యాంక్ యూ.